జై సద్గురు ప్రభు మహారాజకి. శ్రీరామచంద్ర పాదారవింద అమృతపూర్ణ బోధోపదేశకం శ్రీ భూమానంద గుత్తికొండ దామోదరార్యం సద్గురుభ్యో నమో నమః. జయ జయ సద్గురునాథ ప్రభు మహారాజకి. ఇక్కడ అధ్యక్షులైనటువంటి వారు కృష్ణమూర్తి స్వామి అందరికీ తెలుసు. మనకు యూట్యూబ్లో ఎన్నో యుక్తులుగా ఉపమానాలుగా ఉపమేయాలుగా అన్నీ మనం వింటున్నాము. వారిని అది తెలియనంటూ లేరు, ఇదివరకు తెలియకపోవునేమో, కానీ ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి చిన్నపిల్లలను కూడా అడిగితే చెప్తారు. వారు మనకు ఫస్టే చెప్పినారు ఏమని, ఇక్కడ సాధన గురించి ప్రథమ శిష్యుడు ఏ విధంగా నేర్చుకోలే, ఏ విధంగా ఉండాలని అత్తా కోడళ్ళ కానించి మొదలు పెడితే గంట చెప్పారు ఆయన. మరి చెప్పినాక కూడా మనం ఇంకా బొమ్మల ఆటల లెక్క తల్లిదండ్రులు పిల్లలు ఆడుకుంటుంటే అది నిజమే అని తెలుస్తారా? తెలవరు కదా. అది పిల్లాటే కదా, ఇది మనది కూడా పిల్లాటే అని తెలిసి ఉండాలి మనకు. మనం ఎక్కడ ఏ ముచ్చట్లు ఇక్కడ పెట్టే ముచ్చట్లు ఇక్కడ ఈ ఇల్లు చెప్పుకుంటుంటే మనం ఆడ చెప్పుకుంటున్నాం, అంతేనా కాదా? వాళ్ళే ఇక్కడ చెప్పుకుంటున్నారు ఆ ముచ్చట్లు, ఏ ముచ్చట్లు రాకుండా ఇక ఇప్పటి నుంచి ఇంకొక ఆడికి రాకుండా అక్కడనే ఉంటారు వాళ్ళు. ఎక్కడ ఉంటారు? లీలనం అయిపోతారు అలా. మనం మళ్ళీ అయ్యే మాట్లాడుకుంటున్నాం కాబట్టి మళ్ళీ వస్తాం. మరి ఇంత పాండరమ్మ గారు అంత ఆ మాత ఎన్నో దేశాలు తిరిగి పెద్దాపురం అక్కడక్కడ అన్ని దిక్కులో మేము చూసినాము. ఆమె శిష్యులు కూడా, ఆమె గురు శిష్యులు కూడా ఇక్కడనే అందరూ ఉన్నారు. ఈ మందిరం ఎంత సెంటర్లో మంచిగా ఈ 4 మూలలు ఉన్నది. అందరూ స్త్రీలు పురుషులు ఏకంగా స్త్రీలే ఎక్కువ ఉంటారు ఇక్కడ. అందరూ మనం ఎట్లా నేర్చుకోవాలి? మనం ఒక భగవద్గీత చదవగానే, ఒక శ్లోకం చదవగానే, ఒక గురు బ్రహ్మ శ్లోకాలు రాగానే ఇవన్నీ కాదు, అసలు విషయం తెలుసుకుంటే రాకుండా పోతావురా. దీర్ఘ సుమంగళి భవ అన్నారు పెద్దలు. కొంతమంది పెద్దలు ఏం చేస్తారంటే, మనం నమస్కారం చేస్తుంటే దీర్ఘ సుమంగళి భవ అంటే నా బొట్టు మంచిగా ఉండాలి, నా భర్త మంచిగా ఉండాలి అనుకోరమ్మా? అది ఎవరు అనుకుంటారు? ఆటలు ఆడేవాళ్ళు అనుకుంటారు. కానీ మహాత్ములు ఏమనుకుంటారు? దానికి ఏరే ఉంది. మహాత్ములు ఏమనుకుంటారంటే దీర్ఘ సుమంగళి భవ అంటే ఏ నుంచి వచ్చినవో అల్లనే నువ్వు లీలనం కావాలి, ఇక మళ్ళీ రాకుండా ఉండాలి అని దీర్ఘ సుమంగళి భవ అని దానికోసం చెప్తారు పెద్దలు. అందుకనే అట్లా మనం ఇలా లీలనమై వినాలి. ఎందుకంటే ఈ జన్మ పోయితే ఏ జన్మమున కాదు, ఇది మానవ జన్మ అతి శ్రేష్టమైనది. ఈ జన్మ పోయితే ఏ జన్మమున కాదు, నీ తరమే కాదు తెలుసుకోవడానికి. మహాత్ములు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వాళ్ళు ఊళ్ళ పొంటి బస్సులు ఎక్కి ఆడోళ్ళకే సీట్లు ఇప్పుడు ఇవాళ రేపు మనకే టికెట్లు లేవు, వాళ్ళు పైసలు పెట్టుకొని నిలబడి వస్తారు. మళ్ళీ అంటే వారికి ఎందుకంటే ఇప్పుడు గింత కూడా మనమేమి మళ్ళా చూస్తే వాళ్ళు హీనంగా చూస్తారు బస్సు ఎక్కితే. మరి ఈడ కూడా మనం అట్లా ఉండొద్దు. ఇదివరకు అమ్మ వచ్చేది దద్ద అమ్మ కూసుందిరా అని అంటారు. ఇప్పుడు అనట్లే, మళ్ళీ నెట్టేస్తారు వాళ్ళు. ఇంకా 4 రోజులు అయితే అట్లా చేసిండు రేవంత్ రెడ్డి నాయన గారు. అయితే ఇప్పుడేముంది? పిల్లలు తాటాకులతో పిల్లలు గావించి పెళ్ళి పేరంటంబులు కొల్లగా చేయువారల తల్లులు గని సత్యమంచు దలిశారామదీని నిన్ను నీవిట్లు దలిశారామదీని కల్లా సంసారము కలిమానవులునంత కల్లా సంసారము కలిమానవులునంత సిల్లాగా గురు బోధ సిద్ధులు నిజమాని తలిశారామదీని నిన్ను నీవిట్లు తలిచావామదీని. అందుకనే పిల్లలు ఆడుకుంటుంటే తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడో పాయని చూస్తుంటే వాళ్ళు బొమ్మరిల్లు కట్టుకొని అదేంది తాటి ఆకులు పట్టుకొని మగ పెళ్ళిళ్ళు ఆడపెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటుంటే ఆ తల్లిదండ్రులు చూసి పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకుంటారు, అదంతా ఉత్తదే అని అనుకుంటారు తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చి. మరి వీళ్ళు ఏం చేస్తుర్రు? వీళ్ళు ఏగిలేస్తే
ఏమైనా సంపాదన తినటం, ఇంకా 4 కోట్లు ఉంటే ముందుకు 5 కోట్లు కావాలి, 6 కోట్లు కావాలని మనం చేస్తాం. అది కూడా అది చిన్న ఆట, ఇది పెద్ద ఆట. అది చిన్న కళ, ఇది పెద్ద కళ. ఇది కళే, అది కళే. అందుకనే మహాత్ములు, అందుకనే సిల్లాగ గురుమంత్ర సిద్ధులు నిజమని తలుస్తారా వాళ్ళు సిద్ధులైనటువంటి వారు గురుమహాత్ములు, వాళ్ళు తలవరు. అది దానికే ఉంటుంది, అదే ఇది ఇదే అని ఆ విధంగా నేర్చుకొని వాళ్ళ ప్రయాణం చేసి, ఎందుకంటే ఈ మానవ జన్మ వచ్చినందుకు మనం ఇలాంటి మహాత్ముల దగ్గరికి చేరితే 10 మాటలల్లా ఏమని చెప్పారు ఇందాక, 10 మాటల ఒక మాట మనం ఇంటికి తీసుకుపోవాలి. ఇంటికి తీసుకుపోవాలి, నీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి. నీ ఇంట్లోకి లోపలికి ప్రవేశించబెడితే అదేం చేస్తుంది, ఇంకోసారి వచ్చినప్పుడు 2 మాటలు తీసుకురావాలంటది. 2 పోయి 10 అవుతాయి, 10 పోయి 20 అవుతాయి, కోట్లు అవుతాయి. 100 మాటలకే మాట అని తెలియము, మాటికి వట్టి పాఠాలేమిటికి ఇంకా. సరేనా, నా మాట రాగోరుచు మరి నీ మాట, 100 సేలు మాట అని తెలియము. ఆ మాటలను తెలుసుకోవటానికి ఈ సభలు ఏర్పాటు చేసి, మరి వాళ్ళకు రాక కాదు మనకు రావాలని కూడా వచ్చి, ఇటువంటి సందర్భాలు ఇప్పుడు రోజు ఆకిలి ఊకితేనే పాసిపోతుంది, అది ఊకకుంటే ఎప్పుడు వాళ్ళ దుమ్మై కొట్లాడుతుంది. అందుకనే మహాత్ములు ఏం చెప్పారంటే, సత్యమెరిగి సావు దప్పదనేటి సత్యమెరిగి కూడా, సావు దప్పదనేటి సత్యమెరిగి కూడా, చర్మదేహము చూసి గర్వపడుట, సర్వాధికారైన సద్గురుని గనలేక నరక కృపమందు గూలెదారు, నరక కృపమందు గూలెదారు. ఎందుకంటే దీనికి కూడా ఒక చెట్టుకు పూసిన పువ్వు పూజకు పోతుంది, జల్లోకి వస్తుంది, గుళ్ళోకి పోతుంది, తల్లోకి వస్తుంది, చెట్టు కాడు ఉంటుంది, కింద రాలిపోతుంది. మనం అట్లా కాకుండా కూడా మనం ఏం చేయాలి, గురుమూర్తి పాదాల ఎందున పడేటట్టు మనం చూసుకోవాలి. అంతేనా కదా, కష్టపడి గురువుకాడికి పోయి అమ్మకు అయ్యకు వచ్చినాము. మరి వారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కానీ వారి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో మీకు అందరికీ తెలియదు. తల్లిదండ్రుల నుంచే వచ్చింది, కానీ అసలు విషయం ఏడంగా వచ్చింది అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఆ పువ్వులాగా ఆ పాదాల మీద పడతాం. మళ్ళా తొలగిపోకుండా, కింద పడకుండా, తెంపుకొని జల్లో పెట్టుకోకుండా చక్కగా పోయి ఆ పాదాల మీదనే పడతాం. పడ్డమేమంటే ఇక ఆన్నే ఆగిపోతాం, ఏటు పోము. ఆడ పడ్డదట్టు చూసుకోవాలి మనం. ఎందుకంటే మనకి ఇప్పుడు అయ్యగారు ఇంకా ఇప్పుడు ఇచ్చారు కాబట్టి నేను వెళ్ళాలని నాకు ఇచ్చారు. కాకపోతే మాకు టైం కూడా వచ్చింది, మేము ఇంకా చెప్పాలంటే ఇంకా సరే పెద్దల ముందర ఇంతసేపు మనం చెప్పుకొని ఉన్నాం. ఆ విషయాన్ని గుర్తెరిగితే ఇల్లే మర్చిపోతాం, ఒళ్ళే మర్చిపోతాం, పిల్లల్ని మర్చిపోతాం, తల్లిదండ్రులను మర్చిపోతాం, అందరినీ మర్చిపోతాం. ఇలాంటి సభలు పెట్టి ఇలాంటి మహాత్ములు అట్టనుకుంటే ఎట్లమ్మా, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అమ్మలే స్టేజీ కట్టి స్టేజీల మీద మహిళా సభ ఏర్పాటు చేస్తారు. మనం ఎప్పుడు అక్కడనే వాళ్ళు ఇక్కడనే ఉంటే బాగుండదు, మనం కూడా ఇక్కడ ఉండాలి కొద్దిగా. అట్లా ఉంచుకొని వాళ్ళని అనుసరించి తిరిగి వాళ్ళ సేవలు చేసుకుంటా మనం కూడా ఆ విధంగా ప్రయాణం చేయాలని. జై సద్గురునాథ ప్రభు మహారాజకి అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.